ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో ఒంగోలులో భారీ స్థాయిలో కమ్మ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. వేలాది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో విద్యార్థులకు ఫీజుల చెల్లింపు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రముఖుల సందేశాలతో ఈ వేడుక పండుగ వాతావరణాన్ని తలపించనుంది. ఒంగోలు నగరంలోని ఎస్జీవీఎస్ కళ్యాణ మండపం వేదికగా ఈ నెల 28వ తేదీ ఆదివారం జరగనున్న కమ్మవారి కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి సుమారు 3,500 మంది హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు ఫీజుల చెల్లింపు, ప్రతిభా పురస్కారాలు, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. కమ్మ సమాజ ఐక్యత, యువతకు ప్రోత్సాహం, విద్యాభివృద్ధి లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు దమచర్ల జనార్దన్ రావు, ఇంటూరి నాగేశ్వరరావు, బిఎన్ విజయ్ కుమార్, ఎమ్మెల్సీ శ్రీకాంత్, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దమచర్ల సత్య, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి, ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమ్మిపల్లి సీతారామయ్యతో పాటు పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. స్థానిక కమ్మవారి సేవా సంఘం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కమ్మవారి సేవా సంఘం సభ్యులు మండవ మురళీకృష్ణ, పాటిబండ్ల వెంకటేశ్వర్లు, ఆలా హనుమంతరావు, మందాటి రాఘవరావు, రావుల పద్మజ, బొడపాటి వెంకట్, వడ్డింపుడి సుజాత, మోటుపల్లి వెంకటేశ్వర్లు, గోగినేని శ్రీనివాస్ తదితరులు సమావేశ వివరాలను వెల్లడించారు. కమ్మ కుటుంబ సభ్యులందరూ భారీ సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అంటూ వారు పిలుపునిచ్చారు. ఈరోజు ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ నెల 28 ఆదివారం నాడు ముందుగా అనుకున్నట్టుగానే కమ్మవారి ఆత్మీయ సమావేశం, అలాగే విద్యార్థులకు ఫీజు చెల్లింపు కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది. దీనికి సంబంధించి ఇక్కడ విషయాలు మీకు తెలియపరచడం మిమ్మల్ని అందరినీ ఆహ్వానించాం. మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి సుమారు కమ్మ కుటుంబ సభ్యులు, అలాగే ఇతర సామాజిక వర్గ సభ్యులు అందరూ కలిసి సుమారు 3,500 మందికి ఏర్పాటు చేయడం అనేది, అలాగే విందు కూడా అక్కడ ఏర్పాటు చేయడానికి. ఈ కార్యక్రమానికి మనకి గెస్టులుగా గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు, ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ గారు, కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు, సంతనోతలపాడు శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు, అలాగే మన 20 సూత్రాల కమిటీ చైర్మన్గా శ్రీ లంకా దినకర్ గారు, మారిటైమ్ బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్యనారాయణ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షుబ్లీ గారు, మన కమ్మ కార్పొరేషన్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ నాదెళ్ల బ్రహ్మం చౌదరి గారు, కోమటి జయరాం గారు, కామెపల్లి సీతారామయ్య గారు, కాంటినెంటల్ కాఫీ అధినేత చల్లా రాజేంద్ర ప్రసాద్ గారు, గూడూరు సత్యనారాయణ గారు, కార్యదర్శి కాకతీయ విద్యా ట్రస్ట్, అలాగే జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ ఓనర్ శ్రీ డాక్టర్ గన్ని భాస్కర్రావు గారు, అలాగే పూర్వ డిప్యూటీ డైరెక్టర్ వ్యవస్థాపకులు సిఎస్ఐ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్ శ్రీ మన జిల్లా వాస్తవ్యులు శ్రీమతి మల్లవరపు బాలలత గారు, మన జిల్లా ఇంకో వాస్తవ్యులు సీనియర్ జర్నలిస్ట్, రాజనీతి ఛానల్ అధినేత కల్లూరు సురేష్ గారు, అలాగే పావులూరు శ్రీనివాసరావు, ఈయన కూడా మన జిల్లా వాసే, ప్రముఖ పారిశ్రామికవేత్త, అలాగే గ్రేటర్ విజయవాడ కమ్మవారి సేవా సంఘం అధ్యక్షులు వీరమాచినేని రంగప్రసాద్ గారు, అలాగే సినీ ఫీల్డ్ నుంచి సినీ హీరో డైరెక్టర్ శ్రీ కె భాగ్యరాజ గారు, అలాగే కాట్రగడ్డ ప్రసాద్ గారు, ఈయన సౌత్ ఇండియా ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, వీళ్ళందరూ మన ఆత్మీయ సమావేశాన్ని ముఖ్య అతిథులుగా విచ్చేసి వారి అమూల్యమైన సూచనలు అలాగే సందేశాలు మనకి అందిస్తారు. ఈ కార్యక్రమానికి మన కమ్మ కుటుంబ సభ్యులు, అలాగే ఇతర సామాజిక వర్గ కుటుంబ సభ్యులు కూడా మనం ఆహ్వానించాం. వీరందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి పిల్లల్ని ఆశీర్వదించి
వారి సూచనలు సలహాలు కూడా మనకి ఇవ్వాలిగా కోరుకుంటున్నాం. దీనికి మిగతా ఎంతమంది పిల్లలు, ఎంత అమౌంట్ మనం ఇస్తున్నాం, అవన్నీ మన 1K డోనర్స్ క్లబ్ చైర్మన్ పాటిబండ్ల వెంకటేశ్వర గారు మీకు వివరిస్తారు. మనం ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం తరఫున రేపు 28వ తేదీ ఆదివారం SGVS కళ్యాణ మండపం మన సంఘమిత్ర హాస్పిటల్ దగ్గరలో, దాంట్లో మనం కమ్మవారి ఆత్మీయ సమావేశము, అదేవిధంగా పేద పిల్లలకు ఫీజులు చెల్లింపు అనే కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మీ ద్వారా కమ్మ కుటుంబ సభ్యులందరికీ కూడా మనవి చేస్తున్నాను. అందరికీ కూడా ఏర్పాట్లనే చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. మీ అందరికీ తెలుసు, మనం 1K అనేటటువంటి డోనర్స్ గ్రూప్ అనేది ఒక దాన్ని పెట్టాం. ఈ 1K డోనర్స్ గ్రూప్ ద్వారా మనం ఏప్రిల్ 2వ తేదీ ఈ సంవత్సరం స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనం 650 మంది సభ్యుల్ని ఈ 1K డోనర్స్ గ్రూప్ సభ్యులుగా మనం చేర్చుకున్నాం. దీని ద్వారా మనకు వచ్చినటువంటి డబ్బుతో మనం ఈ సంవత్సరం దగ్గర 250 మంది విద్యార్థులకు 65 లక్షల రూపాయలు ఫీజులు చెల్లిస్తున్నాం. ఈ ఫీజులు అనేవి కూడా మనకి ఇక్కడికి వచ్చినటువంటి ఈ కార్యక్రమానికి మనం పిలిచినటువంటి రాజకీయ ప్రముఖులు కానీ, సినీ ప్రముఖులు కానీ, మన కమ్మ సంఘం ప్రతినిధులు కానీ, వీళ్ళందరి ద్వారా మనం విద్యార్థులకి, కాలేజీలకి చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఈ గత సంవత్సరంలో 145 మందికి 42 లక్షల రూపాయలు ఫీజులు చెల్లించింది మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా మనం ఆగస్టులో మరలా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యేటువంటి విద్యార్థులకి మరలా ఒకసారి స్కాలర్షిప్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు రేపు జరిగేటువంటి కార్యక్రమం ముఖ్యంగా మనకి కమ్మ సంఘం తరపున జరిగేటువంటి ఒక పెద్ద కార్యక్రమము. ఈ కార్యక్రమంలో మన కమ్మ కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. 28 జూన్ SGVS ఫంక్షన్ హాల్లో ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆత్మీయ సమావేశం మరియు విద్యార్థులకి స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కమ్మ ప్రముఖులు పలువురు హాజరవుతున్నారు. అలాగే ముఖ్య అతిథిగా మన స్థానిక శాసనసభ్యులు, మన ప్రీతమ నాయకులు కూడా వస్తూ ఉన్నారు. దీనికి అందరినీ మేము పేరు పేరున ఆహ్వానించడం జరిగింది. వాట్సాప్లో ఇన్విటేషన్ ఇవ్వటం, కొందరికి డైరెక్ట్గా ఇన్విటేషన్ ఇవ్వటం, ఫోన్లో కూడా అందరినీ పిలవటం జరిగింది. ఏదైనా పొరపాటున ఎవరికైనా ఆహ్వానం అందకపోతే దీన్నే ఆహ్వానంగా అందించి ప్రతి ఒక్కళ్ళు దీనిలో పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. మాకు సభ్యత్వం కట్టిన వారిని, అలాగే పలువురు ప్రముఖుల్ని, అన్ని రకాలుగా చాలామందిని మేము పిలవడం జరిగింది. పొరపాటున ఎక్కడైనా ఏదైనా మిస్ అయితే దీన్ని కుటుంబ ఆహ్వానంగా భావించి, ఇది కుటుంబ సమావేశంగా భావించి ప్రతి ఒక్కళ్ళు దీనిలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు: న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.